నేను డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. అండ్ ఆల్సో నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురలో ఉంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేటువంటి ఒక జబ్బుతో చాలామంది ఫిమేల్స్ సఫర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళలో ఏంటంటే దీని యొక్క లక్షణం ఏంటంటే ముఖ్యంగా ముఖం పైన కావచ్చు, మెడ పైన కావచ్చు, చంకల్లో కావచ్చు, గజ్జల్లో కావచ్చు, కొన్నిసార్లు వీపు పైన కావచ్చు, గ్రేష్ బ్లాక్ కలర్లో ఒక నల్లటి ప్యాచెస్ ఉంటాయి అన్నమాట. ఇది చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యొక్క గ్రేష్ కలర్ ప్యాచెస్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా సరిగ్గా తగ్గదు. అదే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి దీనికి పర్టికులర్ కారణం ఏమైనా ఉందా అంటే దీనికి పర్టికులర్ కారణం అంటూ ఏమీ లేదు. కాకపోతే ఈ యొక్క సన్లైట్ వలన ఇది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాడేటువంటి యొక్క హెయిర్ డై లోపల పీపీడీ అనే కెమికల్ ఉంటుంది, పారాఫినైల్ డై అనేటువంటి కెమికల్ వలన కూడా ఇది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా జెనెటికల్లీ ససెప్టబుల్ పీపుల్కి ఇది వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. అయితే ఏం జరుగుతుంది దీనిలో అంటే దీనిలో ఇది అప్పర్ స్కిన్, ఇది లోవర్ స్కిన్. ఇంతకుముందు చెప్పినట్లు దీని లోపల మెలనోసైట్స్ ఉంటాయి అన్నమాట. దీని రంగును ఉత్పత్తి చేసేటువంటి కణాలు, ఆ కణాలు డ్యామేజ్ అయినప్పుడు దానిలో ఉన్నటువంటి మెలనిన్ అనేటువంటి పిగ్మెంటేషన్ వచ్చేసి ఈ యొక్క డెర్మిస్లో పడుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క డెర్మిస్లో పడ్డప్పుడు అందుకే మనకి స్కిన్ పైన ఈ యొక్క రంగు కొంచెం గ్రేష్ బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. దీనినే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఈ యొక్క కండిషన్ ఉన్నప్పుడు చాలామంది వైటమిన్ B12 టెస్ట్ కూడా చేయించుకోవాలి. సందర్భంలో ఈ యొక్క వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా కొన్నిసార్లు ఈ యొక్క ఫేస్ పైన కూడా పిగ్మెంటేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే అడిసోనియన్ పిగ్మెంటేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ముఖ్యంగా వచ్చేసి వెజిటేరియన్స్ లోపల. అయితే మరి దీనికి ట్రీట్మెంట్ ఏం లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సన్ ప్రొటెక్షన్. ఎందుకంటే మళ్ళీ సన్లైట్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రాపర్ సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి యొక్క సన్ స్క్రీన్ని రెగ్యులర్గా క్రమం తప్పకుండా వాడాలి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క కెమికల్స్ కంటైనింగ్ ఉన్నటువంటి హెయిర్ డైస్ కానీ, కొన్ని ఇరిటెంట్ సబ్స్టెన్స్ కానీ, కొన్ని కాస్మెటిక్స్ కానీ కూడా అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అదే కాకుండా ఇనిషియల్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మేము ఇది తగ్గించడం కోసము కొన్ని రోజుల వరకు మాత్రమే టాపికల్ స్టెరాయిడ్స్, తర్వాత కాలం లోపల టాపికల్ టాక్రోలిమస్, పిమిక్రోలిమస్ అనేటువంటి క్రీమ్స్ వాడుతూ ఉంటాం. ఈ యొక్క పిగ్మెంటేషన్ తగ్గించడం కోసము కోజిక్ యాసిడ్ కావచ్చు, అజిలిక్ యాసిడ్ కావచ్చు, గ్లైకోలిక్ యాసిడ్ కావచ్చు, ఆర్బుటిన్ కావచ్చు, ఇలా రకరకాల క్రీమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క క్రీమ్స్ కూడా ఇచ్చేసి దీన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ క్రీమ్స్ వాడినప్పటికీ కూడా దీనికి అడిక్వేట్గా రెస్పాన్స్ రాకుండా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఐసోట్రెటినైన్ అనేటువంటి ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ యొక్క ఐసోట్రెటినైన్ అనేటువంటి ట్యాబ్లెట్ కూడా ఇస్తూ ఉంటాం. ఈ యొక్క ఐసోట్రెటినైన్ అనేటువంటి ట్యాబ్లెట్ ఇస్తూ ఈ యొక్క ఐసోట్రెటినైన్తో పాటు లేజర్స్ చేస్తూ ఉంటాం. లేజర్స్ లోపల ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే క్యూసిచ్ ఎండియాగ్ లేజర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. క్యూసిచ్ ఎండియాగ్ లేజర్ అని ఒక లేజర్ ఉంటుంది. అదే క్యూసిచ్ ఎండియాగ్ అది నానో సెకండ్లో ఉంటుంది. నానో సెకండ్ వేవ్ లెంత్లో ఈ చర్మం లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. అదే కాకుండా లేటెస్ట్గా వచ్చేసి ఇది పికో సెకండ్ ఫామ్లో వచ్చిందనమాట. ఇది క్యూసిచ్ ఎండియాగ్. ఈ యొక్క క్యూసిచ్ ఎండియాగ్ అంటే 10⁻⁹ కాకుండా 10⁻⁻12 సెకండ్లో ఈ యొక్క పికో సెకండ్ లేజర్ అనేటువంటి చర్మం లోపలికి వెళ్ళిపోయి ఈ యొక్క మెలనిన్ కలర్ అనేది డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకే నానో సెకండ్ లేజర్ కంటే ఈ యొక్క పికో సెకండ్ లేజర్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పికో సెకండ్ లేజర్ లోపల డౌన్ టైం కూడా అధికంగా ఉండదు. తర్వాత ఈ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి టిష్యూ అంటే ఈ యొక్క ఎపిడెర్మిస్లో ఉన్నటువంటి యొక్క మెలనిన్కి కూడా ఈ యొక్క పికో సెకండ్ డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ యొక్క నానో సెకండ్ క్యూసిచ్ ఎండియాగ్ ఉపయోగించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఎపిడెర్మల్లో ఉన్నటువంటి యొక్క మెలనిన్ కూడా డ్యామేజ్ అయిపోయేసి ఇంకా కొంచెం పిగ్మెంటేషన్, దాన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ చెప్పేసి అంటూ ఉంటామన్నమాట. సో ఈ రకంగా ఈ యొక్క మెడికేషన్స్ వాడుతున్నప్పటికీ కూడా ఐసోట్రెటినైన్ ప్లస్ ఈ యొక్క పికో సెకండ్ లేజర్ కాంబినేషన్ లోపల ఈ యొక్క లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ని బాగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని సందర్భాల లోపల కెమికల్ పీలింగ్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. ముఖ్యంగా గ్లైకోలిక్ యాసిడ్ పీల్ కావచ్చు, రెటినాల్ పీల్ కావచ్చు, దాన్ని ఎల్లో పీల్ అంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క ఒక ట్రీట్మెంట్ అనకుండా ఇలా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేటువంటిది చాలా మంచిగా కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత కూడా మళ్ళీ రికర్ కాకుండా ఉండడం కోసం కూడా దానికి మెయింటెనెన్స్
ట్రీట్మెంట్ అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ పికో లేజర్ వచ్చేసి జనరల్లీ దీన్ని వన్స్ ఇన్ 3 to 4 weeks అట్లా 6 to 8 సిట్టింగ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకసారి డిసీజ్ కంట్రోల్ అయిన తర్వాత కూడా మళ్ళీ రికర్ కాకుండా ఉండడం కోసం వన్స్ ఇన్ 3 to 4 months వస్తే మళ్ళీ మెయింటెనెన్స్ సెషన్స్ లాగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క లేజర్తో మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.